సంక్షేమం, అభివృద్ధి, మహిళా సాధికారికత, సామాజిక భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం బలమైన బాసటగా నిలుస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. జిల్లాలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కంది సమీపంలోని ఎల్ఎన్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వయం సమృద్ధిగా జీవించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరుగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ, వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు. ఇందిరాశక్తి మహిళా క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, నైపుణ్య శిక్షణల ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఆరోగ్య రంగంలో ఆరోగ్యశ్రీకి పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడంతో పాటు 163 కొత్త చికిత్సలను చేర్చినట్లు మంత్రి తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 90% వైద్య సేవలు జిల్లాలోనే అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి 35 కిలోమీటర్లకు ట్రామా కేర్ సెంటర్, ప్రతి 25 కిలోమీటర్లకు డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 9,000 నర్సింగ్ పోస్టులు భర్తీ చేయడంతో పాటు 16 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేశామని, మొత్తం 70,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్టు తెలిపారు. సిబ్బంది, మందుల కొరతపై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ 6 గ్యారంటీలను ప్రజలకు సమర్థవంతంగా అందిస్తుందన్నారు. చెప్పింది చేసి చూపించే ప్రభుత్వంగా ముందుకు సాగుతోందన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, జిల్లా యంత్రాంగం అన్ని శాఖల సమన్వయంతో పారదర్శక పాలన అందించే దిశగా కృషి చేస్తుందన్నారు. జిల్లాను రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ చెక్కులను మంత్రి టీజీఐఏసీ చైర్పర్సన్ పంపిణీ చేశారు. 99 రోజుల నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమానికి ముందు మంత్రి టీజీఐఏసీ చైర్పర్సన్ వివిధ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను సందర్శించి వ్యవసాయ, ఉద్యాన శాఖలో ప్రదర్శించిన ఆయిల్ ఫామ్ మొక్కలు, డ్రోన్ సాంకేతికత తదితర పరిశీలించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ శాఖలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై డాక్యుమెంటరీలు ప్రదర్శించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్, సిడిసి చైర్మన్ రామరెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, అదనపు కలెక్టర్ పాండు, మున్సిపల్ చైర్పర్సన్ వనిత, ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరవేయడం లక్ష్యంగా పెట్టుకొనబడింది. జిల్లా యంత్రాంగం అన్ని శాఖల ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీలకు మరియు మున్సిపాలిటీస్ సమన్వయంతో కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయనున్నది. ఈ మొత్తం కార్యక్రమం 5 స్థాయిలలో కార్యక్రమం జరుపుకుంటున్నాము. గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, ఈరోజు జిల్లా స్థాయి, 2 జూన్కి రాష్ట్ర స్థాయికి. ఈ 99 రోజుల కార్యక్రమంలో 10 థీమ్స్ ఉన్నాయి. వివిధ శాఖల వారి అంశాల ప్రకారం ముందుగా సాగుత కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. పరిసరాల పరిశుభ్రత మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ పరిష్కరణ, ఆరోగ్యం, సురక్షితంగా చేరుకున్నది, అరై వలయ క్యాంపెయిన్, సంక్షేమం, పిల్లల భద్రత, రైతులు, విద్య, యువత మరియు క్రీడలు, మహిళలు, పర్యావరణం. ఈ 10 థీమ్స్ ప్రకారం మనం అందరం చూసిన ఇప్పుడు విజువల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో చూపడడం జరిగింది. మనము గత 2.5 సంవత్సరాల నుంచి కొత్త ప్రభుత్వం ఎప్పుడైనా ఏర్పడింది, అప్పుడు మనము వివిధ ప్రోగ్రామ్స్లో ఎట్లా అమలు చేయబడుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశం మేరకు, ఉప ముఖ్యమంత్రి వారి ఆదేశం మేరకు మరియు అందరూ మంత్రివర్యులు నిర్దేశాల మేరకు వారు ఎట్లా మనకి కొత్త స్కీమ్స్ తీసుకొని వస్తున్నారు. ముఖ్యంగా అయితే మనకి ప్రగతి ప్రణాళిక సమావేశం, జిల్లా సమావేశానికి చేసిన ముఖ్య అతిథులు, గౌరవనీయులు, పెద్దలు, ఈ ప్రోగ్రాం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 99 రోజుల ప్రోగ్రాం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి సంక్షేమ పథకాలు ప్రజలకు వెళ్తున్నాయా లేవా, ప్రజలు ఏ విధంగా మరి వాటిని పొందుతున్నారనేది అధికారులు ప్రతి గ్రామానికి వెళ్ళి మరి అన్ని శాఖల నుంచి ప్రతి వారం రోజులు ఒక్కొక్క శాఖను మరి ప్రజల మధ్యలో ఉంచి మరి పథకాలు అందించడం జరిగింది. 2.5 సంవత్సరాలే ఇన్ని పథకాలు ప్రజలకు అందిస్తున్నామంటే ఇంకా కూడా 2.5 సంవత్సరాలు ప్రభుత్వం మరి నడపబోతున్నాం మన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో. మరి ఎప్పుడు కూడా
ఇంత మంచి పరిపాలన ఈ ప్రభుత్వం అందిస్తుందని కూడా అనుకోలేదు. 6 గ్యారెంటీ మాట ఇచ్చి వాటిని తప్పకుండా మరి అందించే విధంగా ప్రణాళిక తయారు చేసి మరి దాటిని అనుచరణ చేయడం మరి చాలా సంతోషం. ఒక్కొక్క శాఖలో ఎలాంటి అవసరాలు ప్రజలకు ఉన్నాయి, ఒక శాఖ కాదు, విద్యాశాఖ కానివ్వండి, ఆరోగ్య శాఖ కానివ్వండి, పశు సంహారిక శాఖ కానివ్వండి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రభుత్వము గత 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో సంక్షేమము, అభివృద్ధి, సామాజిక భద్రత, మహిళా సాధికారత ఈ సమావేశంలో ఈనాటి సమావేశానికి చేసిన సర్పంచులు, కార్పొరేటర్లు, చైర్మన్లు, పాత్రికేయ మిత్రులారా, ప్రభుత్వము ఒక పాలసీ, ఒక దూరదృష్టి, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ సమాజానికి ఏం కావాలి, ఈ తరం, రాబోయే తరం జీవిత ప్రస్థానంలో ఏ రకంగా ముందుకు పోవాలి, ఒక ఆలోచన, ఒక దూరదృష్టి, ఒక